హర్యానాలో అధికార బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మెజార్టీ మార్కు కంటే ఎక్కువ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఆరంభంలో ఆధిక్యంలోకి వచ్చిన కాంగ్రెస్ తర్వాత వెనుకబడి రెండో స్థానానికి పరిమితమైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తల్లకిందులు చేస్తూ మెజార్టీ మార్కును దాటేసింది బీజేపీ. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు గాను కమలం పార్టీ 51 స్థానాల్లో లీడింగ్లో ఉంది. ఇక 2 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. బీజేపీ 46 స్థానాల్లో ముందంజలో ఉంది. 36 స్థానాల్లో కాంగ్రెస్, ఐఎన్ఎల్డీ 2, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. హర్యానాలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ దూసుకెళ్తోంది. అందరి అంచనాలు తల్లకిందులు చేస్తూ బీజేపీ మెజార్టీ మార్కు దాటేసింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 49 చోట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది. 35 స్థానాల్లో కాంగ్రెస్ లీడ్లో ఉంది. ఫస్ట్ ట్రెండ్లో వెనుకంజలో ఉన్న ఆ తర్వాత బీజేపీ పుంజుకుంది. ఆరంభ ఫలితాలతో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు సైలెంట్ అయ్యారు. మరోవైపు ఐఎన్ఎల్డీ, బీజేపీ, ఆప్ సత్తా చూపలేకపోయాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తల్లకిందులు చేస్తూ బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. దీనికి సంబంధించి బీజేపీ ఆఫీసులో సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం రాజు అక్కడున్నారు. రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా బీజేపీ హర్యానాలో హ్యాట్రిక్ కొట్టడం ఓ రకంగా చెప్పాలంటే యాంటీ ఇన్కంబెన్సీని ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించి మూడోసారి అధికారం చేపట్టబోతోంది. ఎలా ఉన్నాయి బీజేపీ శ్రేణుల సంబరాలు? నిజంగా హర్యానా ఓటర్లు ఇచ్చినటువంటి తీర్పు ఇప్పుడు హర్యానాలో ప్రభుత్వాన్ని అంటే మూడోసారి ఏర్పాటు చేయడం అనేది ఇది చారిత్రాత్మకమైనటువంటి ఘటనగా బీజేపీ నేతలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి ఈ హర్యానాకు సంబంధించినటువంటి చరిత్రలో ఎప్పుడు కూడా వరుసగా 3 సార్లు ఏ పార్టీ కూడా అధికారంలోకి రాలేదు. మనం చూస్తూ ఉంటాం. అంటే ఏ రాష్ట్రంలో కూడా మూడోసారి అధికారంలోకి రావడం అనేది అంత సులువైనటువంటి అంశం కూడా కాదు. కానీ ఎప్పుడైతే కేంద్రంలో 3 సార్లు అధికారంలోకి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంటిన్యూస్లో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా హర్యానాలో రావడం బీజేపీ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవానికి హర్యానా ఖచ్చితంగా ఏ విధంగానైతే కాంగ్రెసే గెలుస్తుంది అంటూ పెద్ద ఎత్తున సర్వే సంస్థలన్నీ కూడా కాంగ్రెస్కే ఛాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ మొత్తం సర్వేలు ఇచ్చినటువంటి రిజల్ట్స్ అన్నీ కూడా, సర్వే ఫలితాలన్నీ కూడా తలకిందులు అయిపోయాయి. ఇప్పుడు హర్యానాలో బీజేపీ మరోసారి గెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చారిత్రాత్మకంగా ఇక్కడ హ్యాట్రిక్ సాధించబోతుంది బీజేపీ. సో ఓవరాల్గా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను, రాజకీయ పరిస్థితులను కానీ, అక్కడ ఉన్నటువంటి సామాజిక అంశాలను కానీ బీజేపీ వాటిని చేరువవ్వడంలో కావచ్చు, లేదంటే ఓట్ల రూపంలో మలుచుకోవడంలో మాత్రం పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి కొన్ని అంశాలను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందనే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి జాట్ల ఆందోళన, రైతుల ఆందోళన, అగ్నివీరికి సంబంధించినటువంటి ఆందోళన, దాంతోపాటు రెజ్లర్ల ఆందోళన, ఈ ఆందోళనలన్నిటి విషయంలో కాంగ్రెస్ ఎప్పటికప్పుడు మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కాంగ్రెస్కు పట్టం కడతారని చెప్పి కూడా భావించినటువంటి నాయకులు కూడా కనిపించారు. ప్రధానంగా హర్యానాకు సంబంధించినటువంటి సీనియర్ నేత భూపేంద్ర హూడాను ముందు పెట్టి ఈ ఎన్నికల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఓవరాల్గా కూడా గతంలో ఏ విధంగానైతే 31 స్థానాలు మాత్రమే గెలిచినటువంటి కాంగ్రెస్ ఈసారి 35 నుంచి 36 స్థానాల వరకు మాత్రమే గెలిచేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 49-50 ఏదైతే సీట్లలో బీజేపీ లీడ్లో కనిపిస్తుంది. అంటే హర్యానాకు సంబంధించినటువంటి మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 46 ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో, మ్యాజిక్ ఫిగర్ను బీజేపీ దాటేసింది. సో మరోసారి ఇక్కడ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, పరిణామాలు కావచ్చు, ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకతకు సంబంధించినటువంటి ఓట్లను క్యాచ్ చేసుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఐఎన్ఎల్డీ కావచ్చు, జేజేపీ పార్టీ కావచ్చు, ఇవన్నీ వేరువేరుగా పోటీ చేయడం వల్ల కొన్ని ఓట్లు చీలిపోయాయి. వాస్తవానికి కాంగ్రెస్కు ఓట్ షేర్ అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా సీట్లలో లీడ్ మాత్రం తక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో బీజేపీకి ఏదైతే గత కొంతకాలంగా వాళ్ళు చేసుకున్నటువంటి గ్రౌండ్ వర్క్ కావచ్చు, ఆ తర్వాత గత 10 ఏళ్లలో ప్రజలతో ఏ విధంగానైతే వాళ్ళు ప్లాన్ చేసుకున్నటువంటి విధానం కావచ్చు, ఎప్పుడు చూసినా సరే హర్యానాలో జాట్ల ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. వాళ్ళే అధికారంలో చలామణి అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే చివరి నిమిషంలో బీజేపీ తీసుకున్నటువంటి నిర్ణయం ఎవరైతే అక్కడ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ను
తప్పించి అతన్ని కేంద్ర రాజకీయాల్లోకి తీసుకురావడమే కాకుండా ఎవరైతే నవాబ్ సాయి సైని ఉన్నారో అతన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేశారు. అతను బీసీలకు సంబంధించినటువంటి ఓబీసీ వ్యక్తి. సో ఎప్పుడైతే ఆ తర్వాత సీట్లు ఇచ్చేటటువంటి క్రమంలో కూడా ఎక్కువగా బీసీలకు, ఎస్సీలకు, వెనుకబడినటువంటి వర్గాలకు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో మొత్తానికి తమకు అనుకూలంగా మార్చుకోవడంలో రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు కొన్ని వ్యూహాలతో బీజేపీ ముందుకు పోయింది. ఫైనల్గా ఎంత ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా సరే తమ ఓటు బ్యాంకును మాత్రం నిలబెట్టుకోవడమే కాకుండా ఇప్పుడు మరోసారి హర్యానాలో విజయకేతనం ఎగరవేయడమే కాకుండా ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు రాజు కాంగ్రెస్ లో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటలే కొంతవరకు కాంగ్రెస్ ఓటమికి దారితీసే అని చెప్పుకోవచ్చా? ఎందుకంటే భూపేంద్ర సింగ్ కూడా, అలాగే కుమారి శైలజ, రణదీప్ సూర్జేవాలా ఈ మూడు క్యాంపులుగా ఉండి కొంతవరకు కూడా గెలవగలిగి అధికారంలోకి రాగలిగిన అవకాశాలను కాంగ్రెస్ చేజార్చుకుందనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా ఇటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. వాస్తవానికి క్యాడర్ 2-3 వర్గాలుగా విడిపోవడం, తర్వాత నాయకుల మధ్య కోఆర్డినేషన్ అనేది ఖచ్చితంగా మిస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందు ఎన్నికల్లోకి వెళ్ళాలనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరనే దాని మీద కూడా చర్చ జరిగింది కాంగ్రెస్లో. అంటే భూపేందర్ కూడా గతంలో హర్యానాకు ముఖ్యమంత్రిగా చేశారు. ఆ తర్వాత కుమారి శైలజ తనకు అవకాశం ఇవ్వాలి, ముఖ్యమంత్రిగా తనను పెట్టడం వల్ల ఖచ్చితంగా హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందనే విషయాన్ని ఆమె పదే చెప్పుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక రణదీప్ సింగ్ సూర్జేవాలా సైతం తనకు ఏదైతే ముందుండి నడిపించేటటువంటి అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఆయనే కోరినటువంటి పరిస్థితి కనిపించింది. సో కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారాలకు వెళ్లారు, కానీ పార్టీలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి కుమ్ములాటలు కావచ్చు, ఏదైతే చాప కింద నీరులా ఉన్నటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను సాల్వ్ చేయడంలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. ఫలితంగా అంటే మనం గతంలో చూసాం, ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలకుండా పూర్తి స్థాయిలో ఇండియా కూటమి పేరుతో అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు, కలిసికట్టుగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని కలుపుకుపోలేకపోయారు. జేజేపీ పార్టీ ఒంటరిగానే పోటీ చేసింది. అయితే ఈ పార్టీలు ప్రభావం చూపకపోయినప్పటికీ కూడా కొన్ని ఓట్లను చీల్చడం వల్ల ఖచ్చితంగా ఆ ఎఫెక్టు కాంగ్రెస్ పైన పడింది. ఫలితంగా ఇప్పుడు కాంగ్రెస్ తక్కువ సీట్లకే పరిమితమవుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీ గతంలో ఏ విధంగానైతే అధికారంలోకి వచ్చిందో ఇప్పుడు మళ్ళీ అటు అధికారంలోకి వచ్చేందుకు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది, దళిత ఓటు బ్యాంక్ తమకు షిఫ్ట్ అవుతుందని. కొంతవరకు బీజేపీ ఇక్కడ వ్యూహాత్మక ఎత్తుగడ అయితే చేసింది. ఎందుకంటే ఇటు జేజేపీ కావచ్చు, అలాగే ఏఎస్పీ కావచ్చు, బీఎస్పీ కావచ్చు, కూటములుగా కట్టినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ కాంబినేషన్స్ కొంతవరకు కాంగ్రెస్ విజయావకాశాలను గండికొట్టాయనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా హర్యానాతో పాటు కొంత ఉత్తర భారతదేశం అనేసరికి ఈ ఏవైతే కులాల ప్రాతిపదికన ఖచ్చితంగా రాజకీయాలు ఉంటాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. జాతులు కులాల మధ్య జరుగుతున్నటువంటి ఈ లెక్కలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సమీకరణాలు కావచ్చు, వాటి మధ్యలో బీజేపీ అక్కడ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడమే కాకుండా ఎన్నికల ముందు వాళ్ళను ఏ విధంగా తమ వైపు తిప్పుకోవాలి, మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలనే దాని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. దానికి అనుగుణంగానే ఎవ్వరూ కూడా నమ్మలేదు బీజేపీ నిజంగా హర్యానాలో అధికారంలోకి వచ్చే విషయం పైన. సర్వే సంస్థలు ముందే స్పష్టంగా చెప్పాయి. ఆ తర్వాత ఎన్నికలు ఉదయం వాస్తవానికి ఎప్పుడైతే ఓపెనింగ్ ట్రెండ్స్లోనైతే కాంగ్రెస్ ముందంజలో ఉండడంతో ఇక బీజేపీ పని అయిపోయింది, కాంగ్రెస్ హర్యానాలో గెలవబోతుందని చెప్పి ప్రచారం పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా చూస్తుంటే బీజేపీ చేసినటువంటి సామాజిక సమీకరణాలకు సంబంధించినటువంటి అధ్యయనాలు కావచ్చు, వాళ్ళు చేసినటువంటి కొన్ని సమీకరణాలు కావచ్చు, ఫైనల్గా కలిసి వచ్చాయని చెప్పుకోవచ్చు. దానికి అనుగుణంగానే వాళ్ళ ఓటు బ్యాంక్ చీలకపోవడమే కాకుండా ఇతర కొంతమందిని కూడా ఆకర్షించడం, ఓబీసీలను, దళితులను తమ వైపు ఆకర్షించి ఫైనల్గా విజయానికి చేరువయ్యారని స్పష్టంగా చెప్పొచ్చు. దేవి.